మహాకూటమి ఉమ్మడిగా ప్రచారం మొదలు పెట్టలేదు. ఇటు చూసినట్టయితే టీఆర్ఎస్ ప్రచారంలో ముందుకు దూసుకుపోతుంది. మరి మీరు ఎలా వెళ్ళబోతున్నారు ముందుకి? ఒకటి మేడం, మహాకూటమి ప్రచారం మొదలుపెట్టి చాలా రోజులైంది. అంటే ఉమ్మడిగా ప్రచారం ఒకటి ఉమ్మడిగా ఉమ్మడి మేనిఫెస్టో ఇచ్చినాక, ప్రత్యేక అభ్యర్థులు ప్రకటించినాక ఈ 15 రోజుల కాల వ్యవధి సరిపోతుంది. అన్న దానికి ఇందాక ఒక మాటకి యజ్ఞయాగాలు చేయడంలో ఆయన అభినందనీయమని చెప్పాను నేను. కాకపోతే ఇది సమయం కాదు. కార్తీక మాసం మంచిదే, ప్రజలకు మంచిదే, ముఖ్యమంత్రి కాదు. ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రజలు పరిపాలించే నాయకుడు. ముఖ్యమంత్రి మీరే పాటించాలి. అయితే ఇక్కడ ముఖ్యమంత్రికి ఎందుకన్నా అంటే ముఖ్యమంత్రి ప్రజలు పరిపాలించేది ఎన్నికలకి అనవసరం ఎన్నికలు తెచ్చింది ముఖ్యమంత్రి. ఈ సమయంలో ప్రజలకు ఏం చేయబోదో చెప్పకుండా కాలాన్ని అంతా వేస్ట్ చేసుకుంటూ చేసి డైవర్ట్ చేస్తున్నాను తప్ప కార్తీక మాసం మంచిదని నేను కాదు. నేను ఒక హిందువుని కాబట్టి చెప్తాను. ఇంకో రెండో విషయం మేడం, వీళ్ళతో బ్యాలెన్స్ అంటున్నారు. అందరి పని లోపాయకారు ఆయన చెప్పాడు ముఖ్యమంత్రి గారు. ఒక పక్క నుంచి ఏం చెప్తారు, అసదురు వేసి కారు స్టీరింగ్ నా చేతిలో ఉంది, నేను ఎట్లా నడిపితే నడుస్తుందని చెప్తాను. ఆయన చెప్తాడు. ఇంక మేము చెప్పేది ఏముంది, ఇంకా బీజేపీ అంటారా ఈ 4-5 గెలిచిన అభ్యర్థులు ఇంకో ఆ డమ్మి అభ్యర్థులు పెట్టారు, అది తెలిసి. ఇంకా మా విషయం చెప్తాం మేడం. కృష్ణయ్య గారు, నేను అన్నా కదా కృష్ణయ్య గారు ఏమనంటే, కృష్ణయ్య గారు బీసీ ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన నాయకుడు భారతదేశంలో. నేను ఇప్పుడు ఆయన ఇందాక కేటీఆర్ గారు అంది ఏంటంటే, కేటీఆర్ గారు నిన్నటి దాకా మొన్నటి దాకా టీడీపీలో ఉన్న వాళ్ళందరూ ఆందోళన చెప్పి విమర్శించిన వ్యక్తి. అంటే టీడీపీ తరఫు నుంచే సీట్ ఇవ్వచ్చు కదా, కాంగ్రెస్ లో జాయిన్ చేసుకోవడం ఎందుకు, ఆయన కాంగ్రెస్ లో జాయిన్ అవడం ఎందుకని? ఎవరు? కృష్ణయ్య గారు. కృష్ణయ్య గారు టీడీపీలో ఉన్నప్పుడు కూడా టీడీపీకి పార్టీకి పనిచేయట్లేదు మేడం. 2 years నుంచి పనిచేయట్లా. 2 years నుంచి ఎక్కడ టీడీపీ కండవగప్పుడు నేను వర్క్ చేయట్లేదు మేడం. ఆయన ఉద్యమ నేతగా మొత్తం కలిసి బీసీలకు న్యాయం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తి తిరిగిన వ్యక్తి. ఇప్పుడు కూడా అభ్యర్థులు పెడదామని డిసైడ్ అయ్యాడు. లాస్ట్ మినిట్ లో ఏమైందంటే, ఇలాంటి నిరంకుశత్వ పరిపాలన అంతమొందించాలంటే ఇది ఒక కాంగ్రెస్ గా సాధ్యం అని చెప్పి ఆయనకు అనిపించి ఆయన మా పార్టీలో జాయిన్ అయ్యాడు. మా విధానాలు నచ్చి రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావాలి, ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ కావాలి. బీసీలందరూ 90% మా ఎంబడి వస్తారు, 100% మా ఎంబడి వస్తారు కాదు. అక్కడ అవకాశాన్ని మెజారిటీ మాకుంది కాబట్టి ఈ రోజు మా దగ్గరకు వస్తే మేము గెలవచ్చు, గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి పరిపాలన మళ్ళీ రావద్దు, ఇలాంటి నిరంకుశ మనకు ఉండొద్దు, ఇట్లా కుటుంబ పరిపాలన మనకు ఉండొద్దు అనే అంశంతో కృష్ణయ్య గారు మా దగ్గరకు వచ్చారు. ఆయన మేము గౌరవించుకున్నాం, ఆయన టికెట్ ఇచ్చాం. అంతంత మాత్రాన బీసీలందరినీ మేము మోసం చేసిన బీసీలందరూ మా ఎమ్మడి ఉన్నట్టు కాదు, రెండు కాదు. మేమందరిలో ఏంటంటే కృష్ణయ్య గారు బీసీ ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన నాయకుడు, తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా లేడు, ఆయన ఇండివిజువల్ గా ఉన్న వ్యక్తి. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు, బీసీలకు న్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీలని విశ్వసించారు కాబట్టి మా దగ్గరకు వచ్చాడు. కేటీఆర్ గారు నిన్నమోగా టీడీపీ వాళ్ళు తిట్టి టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తిని ఒక్కరోజు టికెట్ ఎలా ఇస్తారో మేము ప్రశ్నిస్తున్నాం కేటీఆర్ గారు. అంతే తప్ప కేటీఆర్ గారు తప్పు ఒప్పట్లా. మేము మా విధానం ఏంది, భారతీయ ఓటరు భారతదేశం లేకుండా భారతీయుడే. మీరు ఇక్కడ ఓటర్లు మీకు కావాలి, నాయకులు మీకు వద్దంటున్నారు. మీరంతా ఆందోళన చెప్పి నిన్నదాకా ఆందోళన ఇష్టమని తిట్టారు. కేసీఆర్ తిట్టున్నారు, చంద్రబాబు గారు తిడతారు, కేసీఆర్ గారు కేటీఆర్ గారు. అలా అంటూ వాళ్ళ నాయకులకు మీరు టికెట్ ఎట్టిస్తారండి? మేము మాకు ఇచ్చే అర్హత ఉంది, మేము అందరం మీరు ఏమంటున్నారు ఇష్టమని మాట్లాడతారు. చంద్రబాబు గారు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఎవరు ఎట్టొచ్చు అంటారు, ఈయన ఎట్టొచ్చు అంటున్నాడు. నిన్న కూడా ఏమన్నా రేవంత్ ప్రకాష్ ఆంధ్ర అమరావతి అంటాడు, పెద్దిరెడ్డి అమరావతి అంటాడు. అంటే ఇలా తెలంగాణ బిడ్డలు కాదా, తెలంగాణ పుట్టలేదా? అంటే మీకు మీ నాయకులు మీ మోడీ లోకాభిపోయి మోడీతో మాట్లాడిపోయి మీరు ఎలక్షన్ ముందు వెళ్ళిపోవచ్చు. ఎప్పుడైనా ఎలక్షన్ ఏప్రిల్లో వచ్చే ఎలక్షన్లు తెచ్చి మన ఎత్తున పెట్టాడు, ఇప్పుడు నవంబర్లో పెట్టే ఎలక్షన్లు. ఆయన తప్పు చేసి మనల్ని అంటే ఏంటండి ప్రజల్ని, ఈరోజు ప్రజలందరికీ ఇది అనవసరమైన ఎలక్షన్లు అండి, అనవసరమైన ఖర్చు. రేపు ఏప్రిల్లో పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు కలిసి వచ్చినట్టే మనకు 3,000 కోట్ల రూపాయలు ఆదాయ రాష్ట్రానికి. ఇప్పటికే ఆ మిగులు పడిన రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు, మొత్తం ఇంకా అప్పులు పాలే. 3,000 కోట్ల ప్రజల మీద భారమే కదా. రైట్. మరి కూటమి ప్రచారం గురించి చెప్పండి. మా ప్రచారం గురించి ఇప్పుడు ఆల్రెడీ మేము గద్వాల్ జోగులాంబ నుంచి ప్రచారం చేశాం మేడం. బట్టి విక్రమార్క గారు మా ప్రచార కమిటీ అధ్యక్షుడు, డైరెక్టర్ డికే ఆర్ఆర్ గారు, వి శాంతి గారు ఆల్రెడీ దాదాపు ఒక 40 నియోజకవర్గాల ప్రచారం అవుతుంది. ఇప్పుడు కూడా షెడ్యూల్ ప్రకటించారు 2వ తారీఖు దాకా. రేపు 22, 23 తారీఖుల్లో మాకు సోనియా గాంధీ గారు వస్తున్నారు. ఈ రాష్ట్రానికి తెలంగాణ ఇచ్చిన మా తెలంగాణ దేవత, మా తెలంగాణ తల్లి ఆమె. మాకైతే ప్రజల ఆకాంక్షల్ని 69 నుంచి ఉద్యమ ఆకాంక్షల్ని నెరవేర్చిన వాళ్ళు ఇప్పుడు ఉద్యమం చేశారు మేడం, కాదంట్లా. ఆ ఉద్యమం కేసీఆర్ కుటుంబం ఒక్కరు చేయాలి. కేసీఆర్ కుటుంబానికి 1000 చేతులు, లక్షల చేతులు, కోట్ల చేతులు కలిస్తే ఉద్యమం రూపాంతరం చెందింది. ఆ ఉద్యమం సఫలీకృతమైంది. సఫలీకృతం కావడానికి ప్రధాన భూమిక కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు
పార్లమెంట్ లో అయినా బయట ఈయన ఒక్క ఎంపీతో పార్లమెంట్ లో సాధించారా? అలా బిల్లు పెట్టుకున్న ఎంపీ లేని కేసీఆర్ గారు ఇక్కడ ఫామ్ హౌస్ లో ఇంకా అనంతరం ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు. అలా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది తెలంగాణ, బీజేపీ ఒప్పించింది. బీజేపీ పార్టీ ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పటికీ జాతీయ పార్టీగా బీజేపీ ఇచ్చిన మాట ప్రకారం బీజేపీని ఒప్పించి కాంగ్రెస్ పార్టీ 2 పార్టీలు కలిపి ఈరోజు తెలంగాణ తెచ్చింది. తెలంగాణ ఇచ్చింది మాత్రం సోనియా గాంధీ. ఆ విషయం అసెంబ్లీలో కూడా కేసీఆర్ గారు ఒప్పుకున్నారు. రేపు 23వ తారీఖు సోనియా గాంధీ గారు వస్తారు మా రాష్ట్రానికి. ఎన్నికల్లో ఊపందుకోబోతుంది. రాహుల్ గాంధీ గారు 2-3 తారీఖుల్లో 30వ తారీఖు 3 సభలు పెట్టబోతున్నాము. తెలంగాణ వ్యాప్తంగా కూడా కూటమిగా కలిసే ప్రచారం మొదలు పెడతారు. అవును, అన్ని పార్టీలు మా 3-4 పార్టీలు కలిపి అందరు అభ్యర్థులు ఎక్కడున్నారో కూటమి అభ్యర్థులు ఉన్నారు. కూటమి ఇండివిజువల్ కాంగ్రెస్ ప్రచారం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక పక్క, అన్ని 4 పక్కల రేవంత్ రెడ్డి గారు ఒక పక్క. మా ప్రచారంలో ఎక్కడ లోపం లేదు. మేము ఆల్రెడీ ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. ఒక పక్క నుంచి రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తారు, ఒక పక్క నుంచి బట్టి విక్రమార్ గారు ప్రచారం చేస్తున్నారు. బట్టి విక్రమార్, DKR గారు, వీశాంత్ గారు ఒక పక్క తిరుగుతున్నారు. మాకైతే అన్ని నియోజకవర్గాల్లో పగడబందీ ప్రణాళిక మేము ఉన్నాం. టీడీపీ TRS వాళ్ళు లెక్క 105 మంది ప్రకటించేసి అన్న చెప్పారు, మేము 2 సార్లు తిరిగాం, 3 సార్లు తిరిగాం. ఇంటింటికి పోతే ఊర్లలో కొడుతున్నారు, మేడం తిరుగుతున్నారు, బయటకు ఊర్లో రాని ఇట్లా వాళ్ళని. అంతమైన ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి.